ప్రస్తుతం నాతో పాటు ఐలి వెంకన్న ఉన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ గురించి వాళ్ళు రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి అన్ని సభల వేదికగా ఆయన మాట్లాడడం జరిగింది. దీని మీద 42% రిజర్వేషన్ ఇస్తానంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మాట్లాడుతూనే ఇంకో పక్క దాన్ని వెనకబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అసెంబ్లీలో 3 రోజుల పాటు జరిగిన చర్చల్లో కనీసం 5 నిమిషాలు కూడా ఈ బీసీ రిజర్వేషన్ మీద చర్చకు రాని పరిస్థితి. అటు ప్రతిపక్ష నేత మాట్లాడరు, ఇటు అధికార పార్టీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తట్లేదు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా అంటే అసెంబ్లీలో 42% రిజర్వేషన్ మీద జీవో పెట్టబోతున్నామని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏదైతే మీ ఎన్నికల తర్వాత, లోకల్ బాడీ ఎన్నికల తర్వాత, కానీ ఎక్కడా కూడా కనీసం ఒక 5 నిమిషాలు బీసీ రిజర్వేషన్ల గురించి కానీ అంశాన్ని గురించి కానీ లేవనెత్తిన పరిస్థితి లేదు. ఏం చెప్తారు? అంటే మనం అనుకున్నవి ఏంటంటే ఈ శీతాకాల సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్లు మన ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఏంటంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి చర్చ జరుపుతాము. ఎందుకంటే కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఎప్పుడు రాలేదు కదా, ఈసారి అసెంబ్లీకి వస్తాడు, స్పెషల్గా చర్చ ఉంటుంది, అందులో బీసీల అంశం కూడా ప్రధానంగా చర్చ జరుపుతారు, బీసీలో జరిగిన అన్యాయం మీద అనుకోవడం జరిగింది. కానీ వాళ్ళు రావడంతో 3 పార్టీలు కుమ్మక్కైపోయినట్టు మనకు అర్థమవుతాం. ఎందుకంటే బీసీలో ఊసెత్తకుండా పేద వాతావరణం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఏంటంటే మాకు ఇచ్చింది 17% సర్పంచ్ ఎన్నికలు, కానీ ఇప్పుడు 51% గెలుచుకోవడం జరిగింది. అంటే జనరల్ స్థానాలు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం అవన్నీ పక్కకు పెడితే ఎస్టీ ఏజెన్సీ స్పెషల్గా ఉంటుంది, అది ఎవరు పోటీ చేయడానికి వీలేదు. ఏజెన్సీలు అవి అన్ని పక్కకు పెడితే ఇచ్చినటువంటి స్థానాల్లో ఈ మైదాన ప్రాంతంలో మళ్ళీ ఎస్సీ ఎస్టీలో తీసేస్తే జనరల్ స్థానాల్లో మొత్తం కూడా గణనీయంగా బీసీలు గెలుచుకున్నారు. ఈ చర్చ అంతా ఒక వాతావరణం, మంచి వాతావరణం, ఊపు మీద ఉన్న వాడి వేడిగా ఉన్నటువంటి బీసీ వాదం, బీసీ కాన్సెప్ట్ ఉంటే దీన్ని చల్లార్చడానికి ఒక పక్కడ్బందీగా మరి ముందే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మరి ముందే ఏమైనా సీక్రెట్ ఎక్కడైనా మాట్లాడుకుర్రా, ఆయన ఫామ్ హౌస్ ఈయన పోయిండా, ఇలా ఫామ్ హౌస్లకు ఆయనకు వచ్చిండో మాకు తెలియదు. కానీ కుట్రపూరితంగానే ఒక పకడ్బందీ ప్లాన్ తోటే అసలు బీసీల ఊసెత్తకుండానే ఈ అసెంబ్లీ జరుగుతా ఉంది. అసెంబ్లీ అంటే మా దృష్టిలో ఏంటంటే అది ఎర్రగడ్డ ఆసుపత్రి ఎంతో అసెంబ్లీ అంతా మా దృష్టిలో. ఎర్రగడ్డ నయం, అక్కడ ఏంటంటే పాపం మంచోళ్ళే బయటకు వస్తారు, ఇక్కడ పిచ్చోళ్ళంతా అసెంబ్లీలో ఉన్నట్టు మేము వాటిని గుర్తిస్తా ఉన్నాం. పనికిరాని అసెంబ్లీ, ఎందుకంటే బీసీలో ఊసెత్తని అసెంబ్లీ మాకెందుకంటే ఎర్రగడ్డ ఆసుపత్రి నయం అసెంబ్లీ కంటే. ఎందుకంటే బీసీలో మాట ఎత్తకుండా మూసి గురించి, కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రాజెక్టుల కింద 1 ఎకరం భూమి లేని బీసీలకి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మూసికి వల్ల బీసీలకి ఏం ఉపయోగపడుతుంది? మూసి గురించి అంటే డబ్బులు దండుకోవడానికి, కుంభకోణాలకి నీళ్లను వాడుకుంటారు తప్ప రాజకీయ చైతన్యం పెరుగుతున్నటువంటి బీసీలని రాజకీయంగా ఎదగడానికి, సామాజిక న్యాయం అందించడానికి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎవరి కోసం ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీ ఏదో ఉట్టిగా అనేక వాగ్దానాలు ఇస్తాం, 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాంగ్రెస్ బీసీలను మోసం చేసినాం కదా కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఆ మోసం వల్ల 100వ మోసం అని చెప్పి 41% అనుకుంటే ఇది అవివేకం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో సహా అందరికి హెచ్చరిక దారి చేస్తా ఉన్నాం. భారత్ జోడో యాత్రలు ఏం చెప్పినావు? మొత్తం కూడా బీసీలకు న్యాయం చేస్తా, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు అన్యాయం చేసింది కాబట్టి అంటా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఈరోజు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ముగ్గురు కుమ్మక్కైపోయి బీసీల చర్చ జరగకుండా నీళ్ల వైపు మళ్లించడానికో లేదా సూక్తులు మాట్లాడుకోవడానికో అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు. మీ ప్రతి బీసీ నినాదం వెనక అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నామని బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. ఇది సమయం యాక్చువల్లీ అసెంబ్లీ సమావేశాల్లో అసలు మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఎవరు లేదనేది ఇక్కడ తేలబోతుంది. అసలు బేసిక్ ఇక్కడ అధికార పార్టీ ఎట్లాగా సపోర్ట్ చేయట్లే, అందులో ఉన్న బీసీ నాయకులు సపోర్ట్ చేయట్లే. ఇప్పుడు ఇటు కౌన్సిల్లో కూడా తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున బీసీ నినాదం టీఆర్పీ పార్టీ అంటా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ దాని మీద సపోర్ట్ చేయట్లే కదా. తీర్మాన్ మల్లన్న పోయో దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్లో ఎందుకు పోయిండు ఏం కథో మాకు తెలియదు. ఆయన అక్కడ విహారయాత్రల్లో పోయిండు. ఇటు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పోయిండు. సభ బిల్లులు, సాంప్రదాయ సంఘాలు పాపం మళ్ళా వినతి పత్రాలే గతేందు. మళ్ళీ అయ్యా బిచ్చమయ్యి, మళ్ళా బిచ్చమయ్యి అని చెప్పేసి 42% బిచ్చగాళ్ళ లెక్క బిచ్చమెత్తుకునేటువంటి ఈ సంఘాలు మళ్ళా మంత్రుల చుట్టూ, మళ్ళా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతారు. వాళ్ళ చుట్టూ కాదు, ఏ బిచ్చమెత్తుకుంటే 42% వచ్చినాయి, 51% రిజర్వేషన్లు గెలిచిన ఈ బిచ్చగాళ్ళ సంఘాలతో రాలే. ఉద్యమం నేపథ్యం ఒక కాన్సెప్ట్ తోటి వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం కదా, 51% పైగా సర్పంచులు గెలుచుకున్నాం అంటే బీసీ చైతన్యం గణనీయంగా ఉంది.
ఏ సబ్బు పిల్లలు సాంప్రదాయ సంఘాలకు సంబంధం లేదు. ఏ మల్లన్నలో బోడి మన్నలలో గోడిలింగాలతో సంబంధం లేదు. ఆయన దుబాయ్ లో విహారయాత్ర చేసుకుంటా ఉన్నాడు. ఈ సంఘాలేమో ఈ కాల దగ్గర పడతా ఉన్నారు రాజకీయ నాయకుల దగ్గర. వీళ్ళతోటి పని కాగానే మీకు కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నాం, గొప్ప కాన్సెప్ట్. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు 3 పార్టీలు కూడా ఒక టాను ముక్కలే. మాకు అర్థమైపోయింది, ఇంతకాలం చూసినాం కదా. మమ్మల్ని పచ్చి మోసం చేయడం కోసము నీళ్ల వైపు రకరకాల వాదనల వైపు తీసుకుపోతా ఉన్నారు. అసలు సిసలైనటువంటి బీసీ చైతన్యం మేము తీసుకుపోతా ఉన్నాం. మేము రాకముందు బీసీ ఉద్యమం చూడండి, మేము వచ్చిన తర్వాత బీసీ ఉద్యమం చూడండి. కొత్తగా వచ్చినా సరే ఎప్పుడు వచ్చానో బుల్లెట్ దిగిందా లేదని మీ వాదం తీసుకుపోవడంలోనే నీతి నిజాయితీ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరుగుపెడతా ఉన్నాయి. ఈ ఉద్యమం వచ్చిన తర్వాత వీళ్ళు గ్రామాల ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మేము అంటా ఉన్నాం, లక్షలాది మందితోటి గ్రామాన బీసీ ఉద్యమాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం గా, మిగతా సంఘాలు, ఏ సంఘాలు, చాలా సంఘాలు మాతో కలిసిపోతా ఉన్నాయి. ఆల్రెడీ కలుస్తున్నటువంటి సంఘాలు కూడా కొనసాగించుకుంటూనే గ్రామాన్ని మేము అంటా ఉన్నాం. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, మహబూబ్నగర్తో సహా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర్మాణం తీసుకొని మొత్తం క్యాడర్ను సమీకరిస్తాం. ఏదో వాదం వీళ్ళు చెప్పినంత మాత్రం తగ్గదు. మీ వాదం బలంగా ఉంది. చాప కింద నీరులాగా ఉద్యమం కొనసాగించడానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీకి సన్నద్ధాలు అవుతా ఉన్నాయి ఆ ఎలక్షన్లు పెట్టడానికి. సో ఇది కూడా 300 వార్డులకు మేము పెంచుతున్నామని ఆల్రెడీ జీవో జారీ చేయడం జరిగింది. దాని మీద కొన్ని అవకతవకలు జరుగుతున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీలో కూడా బీసీలకి ఎంత శాతం కేటాయిస్తారు అనేది కూడా ఇప్పటికీ లెక్కలు లేకుండా పోతున్నాయి. మరి ఏం చెప్తారు ఇప్పుడు? ఒకవేళ పార్టీ పరంగా దీనికి కూడా పార్టీ పరంగా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఏంటి పరిస్థితి? ఎందుకంటే గ్రామాలలో ఏంటంటే రిజర్వేషన్ల ప్రక్రియ అక్కడ దళితులు, ఎస్టీలు సంఖ్య ఉంటది కాబట్టి ఒక రిజర్వేషన్లు ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో బీసీలు గణనీయంగా ఉంటాయి. ఇక్కడ 42% కుదరదు. ఇక్కడ 60-65% పెరుగుతాయి ఇక్కడ బీసీ రిజర్వేషన్. ఎందుకంటే 300 వార్డులు ఉంటే ఒక ఓల్డ్ సిటీలో కొన్ని వార్డులు తీసేస్తే మిగతా వార్డులన్నీ కూడా బీసీలే ఎక్కుంటారు. ఇక్కడ 300 వార్డుల దగ్గర నాకు తెలిసిన మేరకే 200 వార్డులు బీసీలకు గెలవడానికి అవకాశం ఉంది. బీసీలకు ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికనైనా రిజర్వేషన్ల ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీలకి జనాభా లేదు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు తగ్గుతాయి. ఇక్కడ బీసీలో పెరగడానికి అవకాశం ఉంది. బీసీల జనాభా ఎక్కువ ఉంది. అంతిమంగా ఏదో చెప్పినట్టుగా 50% కాబట్టి మా రిజర్వేషన్ల ప్రక్రియ ఏంటంటే మాకు సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జనరల్ స్థానాల్లో మనకు గెలిచేటివి ఉంటాయి ఇక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ పార్టీల వారికి ఇస్తామంటారు. మొన్న చెప్పారు, సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కడు కూడా ప్రకటించలే. ఎక్కడ కూడా ఎన్నికల ముందు ఇంత ఇచ్చినా అని చెప్పలేదు. గెలిచిన తర్వాత మావోడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే గుర్తులు లేవు కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు గుర్తులు ఉంటాయి. బిడ్డలారా మీ పార్టీల గుర్తులతోటి మీరు బీఫాములు ఇస్తారు. అప్పుడు అర్థమైతే ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదో అప్పుడు ప్రకటించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు పాలించిన వ్యక్తి, 80 పుస్తకాలు చదివిన వ్యక్తి కనీసం బీసీ నినాదం గురించి, బీసీ అంశం గురించి కనీసం ఇంత మాట ఒక్క నిమిషం కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. టోటల్ ప్రెస్ మీట్ లో 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెడితే కనీసం ఒక్క నిమిషం దాని గురించి అంశం తీసుకురాలి. ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడే 34% రిజర్వేషన్లని 17% కుదించినటువంటి ఘన చరిత్ర కలిగినది కేసీఆర్. బీసీ లేంది గోసీ లేందని మాట్లాడి బీసీలను నిట్టనిలును అవమానపరిచినటువంటి వ్యక్తి. గొర్రెలకో, పందులకో, చేపలకో పరిమితం చేసి వృత్తుల్ని అవమానపరిచినటువంటి కేసీఆర్ ఎలమ దొర. ఎందుకంటే దొర అంటే ఫామ్ హౌస్, 300 ఎకరాల ఫామ్ హౌస్ తోటి దొర పరిపాలన కొనసాగిస్తుండు. కాబట్టి ఇక వస్తుండు, అమ్మ బయలుదేరింది అన్నట్టు ఆయన బయలుదేరి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయలుదేరి ఏం చేసిండు, గంట సేపు దంచిండు ఉపన్యాసం, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్తుండు అసెంబ్లీకి అని వచ్చిండు. మళ్ళీ ఎంతసేపు 7 నిమిషాలు ఉన్నాడు. 7 నిమిషాలు ఉండి మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. అంటే అభద్రత. ప్రజల్లోకి వెళ్తే ప్రజలల్లో బీసీలు ఇంత అవమానపరిచినావు కదా, బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? 1.5 ఉపన్యాసం తెచ్చిన బీసీల గురించి ఎందుకు ఊసెత్తలేదు? కనీసం ఇంతమంది 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించినట్టే బీసీల ఓట్లేస్తే గెలిచి గద్దెనే 10 ఏళ్ళు పరిపాలన కొనసాగించినటువంటి కేసీఆర్ నువ్వెందుకు బీసీల ఊసెత్తలేదు? అంటే ఫామ్ హౌస్ కి పరిమితమై ఎలమ రాజ్యాన్ని సృష్టించి ఎలమ సామ్రాజ్యంలో నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డే మొత్తం ఒక తతంగం నాటకాలు ఆడుకుంటా ఈ పార్టీ నడుపుతా ఉన్నారు. అగ్రకుల ఎలమ పార్టీ తప్ప అది మాకు సంబంధం లేని పార్టీ, బీసీల పార్టీ కాదు. తక్షణమే బీసీ పార్టీని ముగించుకోవాలి. దాన్ని ఎందుకంటే మా సంబంధం లేని సబ్జెక్ట్ కదా. ఇది అసెంబ్లీలో ఉన్నావు,
కనీసం బీఆర్ఎస్ పార్టీ ఆ చర్చను జరపాలి కదా. చర్చ జరపకుండా ఏదో పేరుతోటి బైకాట్ చేసి పర్మనెంట్ గా అసెంబ్లీకి రాకుండా ఎవరు మాట్లాడుతున్నట్టు ఏకపక్షంగా కాంగ్రెస్ వదిలేసిపోయారు. బీజేపీ దాని గురించే మాట్లాడదు. అంటే బీసీలకు సంబంధించిన సబ్జెక్టుని డైవర్ట్ చేయడానికి 3 పార్టీలు కుట్రపంతా ఉన్నాయి. కాబట్టి మేమేంటంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఒక నిర్మాణం తీసుకుపోయి మొత్తం గ్రామాన బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తాం. ప్రతి ఏ గ్రామంలో 10 కులాలు ఉంటాయి, ఒక్కొక్క గ్రామంలో 15 కులాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి వార్డు వరకు కూడా, మున్సిపల్ వార్డుల వరకు కూడా ఉద్యమాన్ని తీసుకుపోయి పార్టీ పరంగా ఇంకా 42% వస్తుందన్న నమ్మకంతో ఉందా బీసీలు? ఇప్పుడు ఇవ్వకపోతే వాగ్దానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ మేము, ఎందుకంటే ఇచ్చింది నువ్వు, ఆ వాగ్దానం చేసింది నువ్వు, అమలు చేయాల్సింది ఎవడు? అమలు చేసిందోడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుని కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోవట్లేదు కదా. అందుకే అమలు చేయాలి. వాడే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పేసి గద్దెనికి మా ఓట్లు దండుకున్నారు కదా, దండుకొని కులుకుతా ఉన్నారు కదా. ఈ ప్రాజెక్టుల పేరుతో రకరకాల డ్రామాలు ఆడుతా ఉన్నారు కదా, పామోలు కట్టుకుంటా ఉన్నారు కదా, సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు కదా, లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారు కదా. ఈ పార్టీలన్నీ మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని మాకు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు వాళ్ళ బాధ్యత. ఈ రాహుల్ గాంధీ మాట్లాడలేదు కదా. ఇప్పుడు అసలు వాగ్దానం ఇచ్చిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు బేసిక్ ఆయనే ఇక్కడ కూడా పార్లమెంట్ లో దీని మీద చర్చ పెట్టినప్పుడు ఇంకా వీళ్ళు ఎక్కడ చేస్తారన్న నమ్మకం ఉంటుంది. కాబోయే ప్రధానమంత్రిని వీళ్ళే ఊసర కొడతా ఉన్నారు. ప్రధానమంత్రి కావాలంటే ఉన్నటువంటి చిన్న రాష్ట్రం, 119 మంది ఎమ్మెల్యేలు కలిగినది చిన్న రాష్ట్రంలోనే నువ్వు ఎక్స్పెరిమెంటల్ గా కొండంత రాగం తీసి లొల్లే పాడబడినట్టు డెడికేషన్ కమిషన్ వేసినాము, మొత్తము లెక్కలు తీసినాము, కులాల వారుగా డేటా తీసుకొచ్చినాము, 57.3% మొత్తం జనాభా ఉందని చెప్పేసి మొన్న హైకోర్టులో చేసినాము. మళ్ళా రకరకాల ఆర్డినెన్స్లు అన్నాడు, లేదా తీర్మానాలను రకరకాల తీసుకుపోయి అంతిమంగా ఏం చేసినాం అంటే మళ్ళా నైన్త్ జీవో పేరుతోటి బీసీలను అవమానపరిచి నెట్టలను ఇబ్బంది పాలు చేసి ఈ రోజు 47% అందకుండా చేస్తే ఈ గతి పట్టింది. కాబట్టి ఏదేమైనా సరే బంతిని ఎంతైతే నేలకు కొడితే ఉవ్వెత్తున ఆకాశానికి ఎగిరిపడుతుందో అంత ఎత్తున బీసీ ఉద్యమం ఉంది. మేము అమలు చేసుకుంటేందుకు రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు ముక్కు పిండి మా న్యాయమైనటువంటి చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కులు సాధించుకుంటాం. ఆ దిశగానే ఉద్యమం ఉంటది. వీరిచ్చినా ఇవ్వకపోయినా బీసీ రాజ్యం సాధిస్తాం. బీసీ రాజ్యంలో మీరు కాదు, తమిళనాడు తరాలు 63% ఇదే రెడ్లకి ఎంతమంది అంత సీట్లు ఇస్తాం, ఏలమలకు ఎంతమంది అన్ని సీట్లు ఇస్తాం, కమ్మలకు ఎంతమంది అన్ని సీట్లు ఇస్తాం. మేమే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాం. బీసీ ఉద్యమం ఎందుకంటే బలమైన ఉద్యమం నిర్మించిన తర్వాత ఐక్య సంఘటన ఎస్సీలను ఎస్టీలతో మైనార్టీలతో కలుపుకొని బీసీ రాజ్య స్థాపనకి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంతకాలం 80 సంవత్సరాలు ఈ అగ్రకుల పార్టీలకి ఈ రాష్ట్రం ఏలుకునేటువంటి అవకాశం కల్పించడం కాబట్టి ఇక ముందు మీకు ఛాన్స్ లేదు. మీ నూకాలు జల్లినాయి, మీ పార్టీలకి కాలం జల్లినాయి. ఇక చల్లని రూపాయలు లాంటి ఈ రాజకీయ పార్టీలని ఎండగట్టాలంటే బలమైనటువంటి బహుజన ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో ఆ స్పేస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి గతంలో 59% లెక్కల్లో ఉన్న బీసీలు ఇప్పుడు 56% అంటున్నారు. ఓకే, దాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టే పరిస్థితి లేదు కదా. మరి ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి రానప్పుడు మీరు ఎట్లా నిర్ధారించుకుంటారు నిజంగా 56% ఇస్తున్నారా లేదా 42% ఎట్లా చెల్లుతుంది అనేది మీకు ఎట్లా నిర్ధారణ అవుతుంది? అంటే వాళ్ళ వాదనలు వాడు ఎందుకంటే అగ్రకుల జనాభానేమో 2011 నుంచి పెంచుకున్నారు. అవును, బీసీల జనాభాను తగ్గించారు. ఎందుకంటే రోజు రోజు పెరుగుతారా తగ్గుతారా అనేది అర్థం కాదు. ఎందుకంటే ఇంత జనాభా కలిగినటువంటిది పెంచాలి. 62% ఉన్నటువంటి జనాభాని 57.5 అంటే 3% ఏంటంటే హైకోర్టు చెప్పింది. బయట ప్రకటించిందో 56.3%. కానీ 1% పెంచి హైకోర్టుకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం అనేది ఏంటంటే జనాభా ఎంత ఉన్నాయి కదా, మా బలం మనకు తెలుసు. రాష్ట్రంలో మెజార్టీ 50% ఎబోవ్ ఉన్నటువంటి బీసీలు ఇంత జనాభా కలిగిన కాడ అన్ని రంగాల్లో కూడా న్యాయమైనది రావాలని మేము కోరుకుంటాము. ఇంకా 80 కులాలు ఉన్నాయి దాదాపు. పాపం వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి, ఎంబీసీ కులాలు. పాపం నోరు లేని మూగజీవాలు, సంచార జాతులు అడుక్కుంటా ఉంటారు. రోజు వేషాధరణతో రకరకాల హృదయంతో కళాత్మకమైనటువంటి ప్రదర్శనలు చేస్తూ బతుకుతున్నటువంటి సంచార జాతి కులాలు ఉన్నాయి. అందులో వృత్తి కులాలు ఉన్నాయి, సేవాప్రదమైన కులాలు ఉన్నాయి. కాబట్టి మా దాంట్లో ఈ ఎంబీసీలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి. ఆ దిశగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ అన్ని కులాలు, ఆ సంఘం ఈ సంఘం అన్ని సంఘాలను కలుపుకొని ఒక బలమైన ఉద్యమం నిర్మిస్తాం. అప్పుడే, ఎందుకంటే మేము విజయాన్ని ముద్దాడేంత వరకు కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు నిష్క్రమించదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నం చేస్తాం. మాకు అంతిమ లక్ష్యం ఉంది. చిల్లర చితక అంశాలు కాదు మాకు కావాల్సింది, చిన్న చిన్న అంశాలే కాదు, ఒక విశాలమైనటువంటి మౌలికమైనటువంటి ఆశయం మా దగ్గర ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠమే కాదు, రాష్ట్రంలో
ఎవరెవరు ఎంతూరు అంత పంపకం జరిగేంత వరకు అన్ని రంగాల్లో వాటాలు అన్ని రంగాల్లో ఆ పంపకాలు చేసేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని తెలియదు. ఇప్పుడు దాదాపు 4 సంఘాలు అయిపోయినాయి. ప్రధానంగా కొట్లాడుతున్న సంఘాలు 4 సంఘాలు అనుకుందాం. ఈ 4 సంఘాల్లో 2 సంఘాలు వాళ్ళకి సానుకూలంగానే కనపడతా ఉంది కదా. ఇప్పుడు ఈ రకంలో చూసుకుంటే కనీసం ఈ బీసీ ఉద్యమం ఇప్పట్లో సాగేదట్టే కనపడుతుంది తప్పితే ఏదో డైలీ సీరియల్ మాదిరిలో ముందుకెళ్లే పరిస్థితే కనపడుతుంది తప్పితే ఇక్కడ కంక్లూజన్ వచ్చే పరిస్థితి కనపడట్లేదు కదా. అంతే, ఎక్కడ ఏ సంఘాలు ఉన్నా అంతిమంగా కీలకమైన పాయింట్ మాత్రం ఎక్కడ మిస్ కావాలి. వాళ్ళ వల్ల మీకు ఎఫెక్ట్ అంటే ఇప్పుడు బీసీ ఉద్యమం వాళ్ళ వల్ల ఎవరికి ఎఫెక్ట్ లేదు. వారు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ కొంత దగ్గర ఉంటున్నారు, కేంద్ర పార్టీ బీజేపీకి కొంత దగ్గర ఉంటున్నారు. మేము మాత్రం ఎవరు ఏదున్నా దీన్ని ఒక పసిగట్టుకుని ఎక్కడ ఏం జరుగుతుందో అని మొత్తం నిఘాతోటి ఉన్నాం. ఏ సంఘం పట్ల ఏం జరుగుతుందో నిఘాతోటి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా మా భయంతో జాగ్రత్తలు పడతా ఉన్నారు. అంతిమంగా మా విజయంకు అందరు కూడా కలిసి వస్తారు. ఎక్కడ కూడా విడిగలేరు. ఒక బలమైనటువంటి ఉద్యమం ఎక్కడ ఉన్నా సరే వాదాన్ని మాత్రం ఎవరు ఇష్టపెడతలేదు. అది గొప్ప విషయం ఏంటంటే ఈ బీసీ వాదం మాత్రం బలంగా గ్రామ గ్రామాన తీసుకుపోవడంలో అందరూ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. అంతిమంగా మేమంటాను కర్ర పట్టుకొని మొత్తం కూడా ఎక్కడ పక్కకు పోతే కూడా అందరినీ ఒక దారిన తీసుకుపోయేటువంటి కార్యక్రమం కూడా మా పెద్దలు చిరంజీవులు గారు కావచ్చు, మా బాలరాజు గౌడ్ గారు కావచ్చు, మన విశారదన్ గారు కావచ్చు, ఈశ్వరయ్య గారు కావచ్చు, ఇంకా చాలా సంఘాలు నారాయణ గారు కావచ్చు, వీర సత్యనారాయణ గారు కావచ్చు, చాలా సంఘాలు కూడా మాతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని బలమైనటువంటి ఉద్యమం నిర్మించడమే అంతిమ లక్ష్యం అని తెలుసు. రైట్. సో ఇది వెంకన్న గౌడ్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.